హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్ మీ దాకా వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకేనండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే మన వీడియోలో మామిడికాయ చట్నీ చూస్తున్నామండి. మామిడికాయ చట్నీ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తామండి. చిన్న ముక్కలు కోసి పోపు వేసి చేస్తాము. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకునేంత టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే నిన్న పెట్టానండి, నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. వన్ డే అయితే మగ్గాలండి. మగ్గితే ఇలా కొంచెం మనకి ఆయిల్ అనేది ఫ్లో అయ్యి ముక్క అనేది మెత్తబడుతుందండి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను పెట్టడం అయితే చాలా పచ్చడి పెట్టానండి, కానీ మా ఇంట్లో ఎవరు ఆగలేదు. పచ్చడి చూసిన తర్వాత అందరూ తినేసారండి. సో నేను వీడియో కోసం అని కొంచెం అయితే మీకోసం తీసి పక్కన పెట్టానండి. అదే ఇది చూడండి, చాలా బాగుంది కదా. అయితే మనం మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న ముక్కలు మనం 3 కాయల నుంచి తీసుకున్నామండి. చాలా చిన్న కాయలండి అవి. పప్పులోకి వేయడానికి తెచ్చి చూసి లేదు పచ్చడి చేద్దామని అనిపించి చేశాండి. సో చాలా బాగుంటుంది కదా, అందుకని చేశాను. సో ఈ 3 కాయలు ముక్కల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని దానిలో మనం ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఫస్ట్ కారం వచ్చేసి మనకి 3 టీ స్పూన్స్ వేసానండి నేను. ఎక్కువ కారము తక్కువ కారం పట్టి అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీనికి కరెక్ట్ కొలతలు అంటే ఏమీ ఉండవు. మనం కొంచెం కలిపిన తర్వాత మనం టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవటమేనండి. సో ఉప్పు కూడా నేను 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇది సాల్ట్ కదండి, కొంచెం కల్లుప్పు అయితే కొంచెం తక్కువ పట్టి, సాల్ట్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. సో కారం ఎంత తీసుకున్నానో నేను ఉప్పు కూడా అంతే తీసుకున్నాను. తర్వాత అండి ఇది మెంతులు ఆవాల పౌడర్ అండి. ఆవాల్ని మెంతుల్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్నాను, ద్వారగా చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. సో ఇంకా తర్వాత మనము కొంచెం చింతపండు వేస్తున్నాను అండి. అదేంది మామిడికాయ పచ్చడిలో చింతపండు అనుకుంటున్నారా? లేదండి, ఇది టేస్ట్ చాలా మనం ఎక్కువ వేయకూడదు. చిన్న చిన్న రెండు ముక్కలు వేస్తే సరిపోతుంది. దానిలోనే ఇప్పుడు నేను పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసి మనం ముక్కలు బాగా పట్టించాలి. బాగా ముక్కలకి కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ మనం కలపంగానే ఏమీ చెమ్మరాదండి, కానీ మనం కొంచెం ఒక 5 నిమిషాలు వదిలేస్తేనే దానిలోకి ఆ ముక్క ఊరి అప్పుడే కొంచెం మనకి వాటరిష్గా అలా వస్తుంది. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దానికి మనం పోపు వేసి దీంట్లో వేయాలండి. సో పోపు ఎలా వేయాలో కూడా చూద్దాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోపు పోపు వేసుకొని తీసుకొద్దాం పదండి. అయితే పోపు ఎలా తయారు చేయాలంటే కొంచెం మామూలుగా మనకు తెలిసిన పోపేనండి. కొంచెం గిన్నెలో కతే ఈ పచ్చళ్ళకి అనేది ఆయిల్ ఎక్కువ పడుతుంది. అక్కడికి నేను చాలా తక్కువ వేసానండి, ఇంకా ఎక్కువ పడుతుంది. కానీ నాకు మళ్ళీ అంత ఆయిల్ అనిపించి కొంచెం ఆయిలే వేసాను. ఈ ఆయిల్ కొంచెం ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ ఆయిల్లో మనం పోపు దినుసులండి, ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి బాగా వేపుకోవాలి. అవి బాగా అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇవి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను. అవి వేగిన దాకా వేపించుకుందాము. కొంచెం అవి వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుంటామండి. ఈ పచ్చళ్ళలో ఎండుమిర్చి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వేస్తే ఒక 4-5 కొంచెం పచ్చడైనా సరే 4-5 ఎండుమిర్చి వేస్తున్నాను, కానీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొంచెం వేసుకొని ఎండుమిర్చి తర్వాత నేను అల్లం వెల్లుల్లి ముద్దగా నూరి అది వేస్తున్నానండి. ఎప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పటికప్పుడు దంచుకుంటేనే బెస్ట్ అండి. అలా వేసుకుంటేనే మనకి దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి అందుతాయండి. ముందే దంచేసి మిక్సీ గ్రైండ్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పద్దాకులు వాడుకోవటం అనేది మంచి పద్ధతి కాదండి. మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి దాన్ని వాడితేనే బెస్ట్ అండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం కరివేపాకుని వేయాలి. సో ఇది కూడా బాగా వేపుకోవాలండి. కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మనం స్టీల్ గిన్నెల్లో పోపేస్తున్నాం కదా, ఇలా వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పోపు అనేది వేసుకుంటే
గిన్నె మాడదు, పోపు కూడా బాగా వేగుతుందండి. హై ఫ్లేమ్ యూజ్ చేస్తే గిన్నె మాడిపోతుంది. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా బాగా వస్తుందండి. సో రెడీ అయిపోయింది కదా పోపు, చూడండి. ఇలా రెడీ అయిన పోపును మనం చట్నీలో వేసుకోవాలి. చూసారు కదండి, ఇందాక నేను కలిపినప్పుడు చట్నీ పొడి పొడిగా ఉంది. ఇప్పుడు పోపు వేసుకొని వచ్చే టైంలోనే మనకి వాటర్ అనేది ఊరి మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు పట్టుంది. చూసారా, ఎంతో టైం కదండి, ఒక 10 మినిట్స్కి అలా ఊరుతుంది. ఇప్పుడు సో చేసిన పోపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మంచిగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుందండి. సో ఇదైతే మినిమం మనకు హాఫ్ డే అయినా 1 డే అయినా ఊరాలి. 1 డే ఊరితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనం ఇలాంటి పచ్చళ్ళు చూస్తే ఆగం కదండి, ముందే తినేయాలనిపిస్తుంది. సో అయితే మా ఇంట్లో అయితే ఆగరండి బాబు. మా పెద్ద కొడుకే ఉన్నాడు, బాగా ఇంట్రెస్ట్ అండి. ఇది అసలు కలుపుతున్నంతసేపు దీని చుట్టూరే తిరుగుతూ స్పూన్ పట్టుకొని చట్నీ రెడీ అయిపోయిందా, తినొచ్చా అని అడుగుతూనే ఉంటాడండి. సో వాడికి ఇలాంటి చట్నీలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దట్టు మామిడికాయ అంటే ఇంకా మామూలుగా కాదండి, వాడిని మనమైతే ఆపలేము తినకుండా. అదిగాక ఈ చట్నీ కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. స్మెల్కే మనం చట్నీ జోలికి వెళ్ళిపోతాము. స్మెల్లే అంత బాగుంటుంది. సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ చట్నీ వచ్చేసి మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, 1 డే ఊరిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలి కొంచెం ముక్క మెత్తబడి వస్తుందండి. సో చట్నీని అయితే తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. ఇది నా స్టైల్లో పచ్చడి అండి, మా అమ్మ వాళ్ళు అందరూ చేస్తారు. సో పచ్చడి తెల్లారి ఊరిన తర్వాత ఇలా ఉంటుందండి, ఆయిల్ బయటికి తేలి.